హలో ఎవ్రీబడి. తెలంగాణ రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో అంగన్వాడీ టీచర్ ఆయాలు, మినీ అంగన్వాడీ టీచర్ పోస్ట్ పడడం జరిగింది. సో వాటిని మన మొబైల్లోనే ఎలా అప్లై చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. అదేవిధంగా దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏవి కూడా వితిన్ మినిట్స్లో చెప్తున్నాను. నేను పెద్ద పెద్ద సైట్లు ఏం చెప్పట్లేదు. జస్ట్ మీరు గూగుల్లో అంగన్వాడీ అని టైప్ చేశానంటే సర్చింగ్ స్లాట్లో కింద వస్తుంది షార్ట్ ఫామ్లో AWT ఆర్ AWH అప్లికేషన్ ఫామ్ సెకండ్ వన్. దాన్ని క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మనకి డిస్ప్లే కనిపించడం జరుగుతుంది. అయితే ఈ రెడ్ మార్క్లో ఉన్నాయన్నీ మ్యాక్సిమం అయిపోయి ఉన్నాయి. సో ఇప్పుడు మనకున్నాయి తెలంగాణ జిల్లాలో రాజన్న సిరిసిల్ల అండ్ అది 30కి అయిపోతుంది ఈ నెల. దిస్ మంత్ 9th 30/9/2021కి అయిపోతుంది. ఆఫ్టర్ వికారాబాద్ అండ్ మహబూబ్ నగర్ ఆల్సో. వికారాబాద్ వచ్చేసి 23 తారీఖు అనగా రేపు 23/9/2021 క్లోజ్ అయిపోతుంది. అండ్ మహబూబ్ నగర్ వచ్చేసి 30/9/2021లో క్లోజ్ అవ్వడం జరుగుతుంది. సో మనం రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే డీటెయిల్గా అంగన్వాడీ టీచర్ కానీ, మినీ అంగన్వాడీ టీచర్ కానీ, ఆయా AWH అయినా కూడా 10th క్లాస్ మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ పేర్కొనడం జరిగింది. ఏజ్ వచ్చేసి 21 to 35 years. ఫర్ ఆల్ SC/ST క్యాండిడేట్స్ కోసం అయితే 18 and eligible if 21 years aged candidates are not available or applied. ఒకవేళ SC/ST క్యాండిడేట్స్ అయి ఉంటే వాళ్ళకి 21 సంవత్సరాలు నిండకపోయినా పర్లేదు, 18 సంవత్సరాలు ఉన్నా కూడా వాళ్ళు దీనికి అర్హులు. సో హౌ టు అప్లై ప్రొసీజర్ కూడా నేను చెప్పేసిన కదా ఆల్రెడీ. ఇప్పుడు మళ్ళీ చెప్తాను, దాని ఏముంది. హౌ టు అప్లై ద స్టెప్ 1 ఏముంది, అంగన్వాడీ అని కొడితేనంటే AWH ఆర్ AWT అని వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే ఈ విధంగా మనకు తెలుస్తుంది. ఇప్పుడే కాకుండా ఇప్పుడు మిగతా జిల్లాల వాళ్ళు ఇది నారాయణపేట కానీ రీసెంట్గా అయిపోయింది. నారాయణపేట, ములుగు, ఖమ్మం, సూర్యాపేట ఇవన్నీ ఉన్నాయి కదా. మీరు ఇదే సైట్ అప్పుడప్పుడు మీరు చెక్ చేసుకున్నట్లయితేనంటే ఈ గ్రీన్ మార్కులు ఎప్పుడు ఉంటేనంటే అప్పుడు డైరెక్ట్ మీరు అప్లై చేసుకోవడానికి కూడా ఉంటుంది. సో అదేవిధంగా ఇట్లా లాస్ట్కి వస్తేనంటే బాటంలో ఉంటుంది, ప్లీజ్ క్లిక్ హియర్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్. సో నేను చూపిస్తానండి, బట్ ఇంకా కొంచెం డీటెయిల్గా చెప్తాను. సో ఈ కిందికి వచ్చానంటే వేకెన్సీస్ అండ్ రోస్టర్ అని ఉంది కదండి. అక్కడ ఒకసారి చూస్తేనంటే మహబూబ్ నగర్లో, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్ డిస్టిక్లో ఎక్కడెక్కడ ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి కూడా మనము డీటెయిల్గా చూడొచ్చు. సో మనము ఇప్పుడు ఏ విధంగా అప్లై చేయాలో చూపిస్తున్నా. ప్లీజ్ క్లిక్ హియర్ టు ఫిల్ యువర్ అప్లికేషన్ ఫామ్, రైట్. సో ఈ విధంగా ఉంటుందండి, పెద్ద ప్రొసీజర్ ఏమి ఉండదు. సో అప్లికేషన్ ఫిల్ చేసే ముందు ఒకటి నేను చెప్పదలుచుకున్నానండి. ఫస్ట్ దీనికి రెసిడెంట్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, 10th మేము, ఆధార్ కార్డ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్గా ఉంటుంది. సో అందరు చాలామంది అడుగుతున్నారు అదేంటి రెసిడెంట్ సర్టిఫికేట్ ఏందని. అదేదో కాదండి, దిస్ నివాసము, స్థానిక లేదా నివాసంగా మనం పేర్కొంటాము. ఇన్కమ్ క్యాస్ట్ మనం మీ సేవలు ఏ విధంగా అయితే తీపిస్తామో ఇది కూడా అదే విధంగా తీస్తారు. సో వితిన్ 7 వర్కింగ్ డేస్లో వస్తుంది మ్యాక్సిమం. గట్టిగా ట్రై చేసినంటే తొందరనే రావచ్చు, తెలిసిన వాళ్ళు ఉంటే ఆ విధంగా. ఒకసారి మనం ఏ విధంగా అప్లై చేయాలో చూద్దాం. ఫర్ అప్లై అంగన్వాడీ టీచరా, మినీ అంగన్వాడీ టీచరా లేదా అంగన్వాడీ హెల్పర్, సో ఏదో ఒకటి. సో ఏ డిస్టిక్ మీద అయితే నారాయణపేట, ఖమ్మం, సూర్యంపేట లేదంటే మంచిర్యాల, నిర్మల్, మాది మహబూబ్ నగర్ కాబట్టి నేను అది సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో మహబూబ్ నగర్లో 4 మెయిన్ ప్లేసులుగా ఉన్నాయి. మహబూబ్ నగర్ అర్బన్, రూరల్, జడ్చర్ల, దేవరకద్ర, రైట్. ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి మీకు సంబంధించింది.
అయితే నేను సెలెక్ట్ చేసుకున్న ఏరియాలో ఈ ఊర్లు ఉన్నాయి. ఆ ఊర్లలో మాకు సంబంధించింది ఏది ఉందో అది నేను అది సెలెక్ట్ చేసుకుంటున్నా. అప్లికెంట్ డీటెయిల్స్ ఇచ్చేసేయండి. నేమ్ ఇది ఓన్లీ గర్ల్స్కే ఉంది కాబట్టి అప్లికెంట్ నేమ్ ఏది ఉందో అది ఫిల్ చేయండి. ఇఫ్ దే ఆర్ మ్యారీడ్ హస్బెండ్ నేమ్ కూడా ఇచ్చేసేయండి. ఆధార్ నంబర్, and mobile number also. This is my number. I am giving you 7993617728. ఇది ఆల్ ఓవర్ తెలంగాణలో ఉంటుంది. దిస్ ఈజ్ ఇంటర్నెట్ కేఫ్ మ్యాగ్నెట్ ఫ్రమ్ మహబూబ్ నగర్. ఎవరికైనా ఎప్పుడైనా ఈవెన్ లాస్ట్ డే 29 కాల్ చేసి మాకు అప్లై చేయండి అంటే కూడా మనం అవైలబుల్లో ఉంటాము. సో గుర్తించగలరు. రీసెంట్గా మనకి సూర్యాపేట నుంచి కాల్ వచ్చింది మొన్న రీసెంట్గా. అదేంటి SSCGD లాస్ట్ డేట్ రోజు అప్లై చేయడం కూడా జరిగింది దిగ్విజయంగా. సో ఇదే కాదు, ఆల్ అప్లికేషన్స్ కానీ మనం రెగ్యులర్గా మనం నోటిఫికేషన్స్ పెడుతుంటాం. సో మన ఛానల్ అందరు సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ కొట్టి అండ్ అడ్రస్ మీకు సంబంధించింది ఏదో కొట్టేసింది. రైట్, హౌస్ నంబర్ 6-26. బాగా ల్యాగ్ అవుతుంది, టైం కూడా చాలా అవుతుంది. సో కొట్టేద్దాం. తర్వాత రెసిడెన్స్ ఇక్కడ చెప్పాను కదండి, రెసిడెన్స్ సర్టిఫికేట్ ఫైల్ షుడ్ బి లెస్ దెన్ 100 KB. కేబీ కూడా సెట్ చేసుకొని మీరు మొబైల్లోనే నేను కేబీ ఏ విధంగా అదే కేబీ సెట్టర్ అని మన ప్లేస్టోర్లో చాలా ఉంటాయి, ఏదో ఒకటి తీసుకోండి. దాంట్లో కేబీ కంప్రెస్ యువర్ కేబీ ఉంటుంది కదండి, దాన్ని తీసుకుంటారంటే మీరు 100 KB బిలో చేసుకోవచ్చు. జస్ట్ ఫోటో తీసిది మొబైల్లో. తర్వాత సెకండ్ వన్ క్యాస్ట్ కూడా ఇక్కడ ఉంది చూడండి, క్యాస్ట్ ఆర్ రిజర్వేషన్. దాని తర్వాత మీరు మైనారిటీయా కాదా అని ఉంది. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్, రిజర్వేషన్ పైన SC అయితే SC, BC అయితే BC విధంగా తీసుకున్న తర్వాత క్యాస్ట్ అప్లోడ్ చేస్తాం. తర్వాత మనకు పర్టిక్యులర్ ఆఫ్ SSC ఉంది కదండి. సో విచ్ ఇయర్ యూ హ్యావ్ పాస్డ్, దెన్ ఆఫ్టర్ మార్క్స్ ఆర్ GPA, ఓపెన్ ఆర్ ఓపెన్ స్కూల్ అయితే ఓపెన్, రెగ్యులర్. ఈ విధంగా డేట్ ఆఫ్ బర్త్, 10th క్లాస్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. క్వాలిఫికేషన్ ఒకవేళ మీరు అవునండి నాది ఇంటర్ కూడా కంప్లీట్ అయిందంటే మీరు ఇక్కడ ఇంటర్ సర్టిఫికేట్ కూడా ఇవ్వచ్చు. ఆ తర్వాత ప్రివ్యూ ఉంది కదండి, ప్రివ్యూ కొట్టేసిన తర్వాత సబ్మిట్ కొట్టేస్తే అయిపోతుందండి. పూర్తిగా ల్యాగ్ అవుతుంది వీడియోని, ఎక్కువ ఉంటే ఎవరు చూడాలని నేను చాలా తక్కువ చెప్తున్నానండి. మెయిల్ ఐడి, నా మొబైల్ నెంబర్ అండ్ మెయిల్ ఐడి ఇస్తున్నా. మొబైల్ నెంబర్ 7993617728. మరొకసారి 79936172728. మెయిల్ ఐడి srisbi0101@gmail.com. మరొకసారి srisbi0101@gmail.com. అన్ని స్మాల్ లెటర్స్ బికాస్ ఆఫ్ దిస్ ఈజ్ ఎ మెయిల్ ఐడి. మీరు ఈమెయిల్ ఐడికి కూడా కాంటాక్ట్ కావచ్చు, మొబైల్ నెంబర్ కూడా కాంటాక్ట్ కావచ్చు అప్లై చేయాలనుకుంటేనంటే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా దీని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయొచ్చు. చేసిన వెంబడే మీకు రిప్లై వస్తుంది ఖచ్చితంగా.